ఇంటిగ్రేటెడ్ ఫిష్ కమ్ మఖానా కల్చర్ అంటే చేపలు మరియు మఖానా పంట రెండింటిని ఒకే చోట పెంచడం. ఈ ఫార్మింగ్ ను భారతదేశంలో ఎక్కువగా బీహార్ రాష్ట్రంలో చూడొచ్చు. ఈ కల్చర్ లో క్యాట్ ఫిషెస్, మడ్ ఈల్, మగుర్ లాంటి చేపలను పెంచుతారు. మఖానా నీటిపైన తేలియాడే మొక్క. దీని ఆకు 1 మీటర్ పొడవు వరకు పెరుగుతుంది. మట్టితో కూడిన చెరువులు మఖానా సాగుకు ఉత్తమం. మొదటిసారి విత్తనాలు వేసేటప్పుడు 1 హెక్టారుకు 35 కేజీల గింజలు సరిపోతాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో కొత్తగా చెరువులలో మఖానా విత్తనాలను నీటి ఉపరితలంపై చల్లుతారు. ఇవి నీటి అడుగు భాగంలో మట్టిలో మునిగిన తర్వాత ఫిబ్రవరి మరియు మార్చ్ నెలల్లో మొలకెత్తుతాయి. ఏప్రిల్ మరియు మే నెలల్లో మొత్తం సరస్సు ఉపరితలం పైన మొక్కలు విస్తారంగా పెరుగుతాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు పూర్తిగా పెరిగిన పండ్లు పగిలి గింజలను చెరువు అడుగున చిందిస్తాయి. ఈ సమయంలో రైతులు ఆకులను ముక్కలుగా కోసి అవి కుళ్ళిపోయిన తర్వాత వదిలేస్తారు. సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో చెరువు అడుగున చిందిన విత్తనాలను సేకరిస్తారు. సేకరించిన విత్తనాలను గుంపులుగా పేర్చి పెడతారు. మఖానా వేసిన చెరువులో మనం చేపలను వేసుకుంటే రెండింటికి మేలు చేస్తుంది. చేపలు మఖానా చెరువులో మొక్కలను, ఆకులను కుళ్ళించి వాటి ద్వారా సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తాయి. ఈ సేంద్రియ పదార్థం చెరువులో ఆహారాన్ని పెంచి జూప్లాంక్టన్ పెరుగుదలకు సహాయం చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల చేపలు జూప్లాంక్టన్ తింటూ బాగా పెరుగుతాయి. దీని వలన అదనంగా ఫీడ్ వేసే ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా మఖానా ఫార్మింగ్ మరియు ఫిష్ ఫార్మింగ్ కలయిక నుండి ఎక్కువ ఉత్పత్తి వస్తుంది. కొన్ని చేపలు కలుపు మొక్కలను తినడంతో కలుపు తీయడానికి కావలసిన శ్రమ, ఖర్చు కూడా తగ్గుతుంది. చేపలు కీటకాలను మరియు వాటి పిల్లలను తినడంతో చెరువులో హానికర కీటక జీవులు తగ్గుతాయి. కీటకాల ముప్పు తగ్గడం మరియు ప్రకృతి సిద్ధమైన ఎరువులు పెరగడం వల్ల మఖానా ఉత్పత్తి పెరుగుతుంది. తక్కువ ఖర్చు మరియు సమయంలో ఎక్కువ లాభాలు పొందొచ్చు. మఖానా మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందని ఇటీవలి పరిశోధనలు తెలుపుతున్నాయి. కావున దీని వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. మీరు కూడా ఇంటిగ్రేటెడ్ ఫిష్ కమ్ మఖానా కల్చర్ చేయాలనుకుంటే కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం fishery.news ని ఫాలో అవ్వండి.